హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా నూరూరించే పక్కా కొలతలతో పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసిన పండు మిరపకాయ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ పండు మిరపకాయ పచ్చడిని మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకొని తినేయచ్చండి. ఈ విధంగా పండు మిరపకాయ పచ్చడిని చేసి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తినొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి, అంత బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా వేడివేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ నిల్వ పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. మరి ఇక్కడ నేను ముందుగా 1/2 కేజీ పండు మిరపకాయలను తీసుకున్నానండి. ఇలా తొడిమెలు తీయకుండానే మనం వాష్ చేసి తీసుకోవాలి. బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మనం క్లాత్తో తుడుచుకోవాలి, తడి లేకుండా. ఇలా తుడుచుకున్న తర్వాత పైన తొడిమలు తీసుకోవాలండి. ఇలా తడి లేకుండా చూసుకుంటే మనకు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా వాష్ చేసి తుడుచుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు గాలికి పెట్టుకోవాలండి. ఇలా ఏమన్నా తడి తేమ ఉంటే పోతుంది. ఇలా బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దీంట్లో మనము చింతపండు 100 నుంచి 120 గ్రాముల వరకు తీసుకోవాలండి. ఏమన్నా తొక్కలు నారలు ఉంటే అవి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు ఏమో 100 గ్రాముల వరకు వేసుకోవాలి. కప్పు మెజర్మెంట్స్తో 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. మిరపకాయలు కారం ఉంటే 120 గ్రాముల వరకు వేసుకోవచ్చండి మీరు. చింతపండు తక్కువగా ఉంటే మరి 100 గ్రాములు వేసుకున్నా సరిపోతుంది. ఈ కరెక్ట్ కొలతలండి. పచ్చడి చాలా బాగా నిల్వ ఉంటుంది ఇలా చేస్తే. ఇలా ఉప్పు వేసిన తర్వాత చింతపండు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి. పండు మిరపకాయ ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయ మిశ్రమాన్ని మొత్తం మనం బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా పండు మిరపకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి బరకగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, లాస్ట్ బ్యాచ్లో నేను 1/2 కప్పు దాకా వెల్లుల్లి వేసుకున్నానండి. పొట్టు తీయకుండా వేయాలండి, దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనం పండు మిరపకాయ వేసిన పేస్ట్ దాంట్లోనే మళ్ళీ ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేయించుకున్న ఇంకా మెంతులు వేయించుకున్న పొడిని నేను చేసుకున్నానండి. 2 ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఆవపిండి మెంతపిండి మనము ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పల్లి నూనె లేకుంటే మీరు నువ్వుల నూనె తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఏమో 6 నుంచి 7 దాకా వేసుకోవాలండి, కచ్చపచ్చగా దంచినవి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ ఏమో 10 నుంచి 12 దాకా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయ పచ్చడిని వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే మీరు చాలా రోజుల వరకు నిల్వగా ఉంటుంది పచ్చడి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. అన్నంలో మీరు టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మనము చేసినప్పుడు కాకుండా 2 రోజుల తర్వాత తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా మనం ఎయిర్ టైట్ గ్లాస్ బౌల్లో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూడండి, చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పచ్చడి ఎప్పుడైనా సరే మనం చేసిన రోజు కంటే ఒక 2-3 రోజుల తర్వాత తింటే ఆ పచ్చడి బాగా ఊరుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది.
చూడండి ఇలా మనం ఇప్పుడు సీజన్ కాబట్టి మనం పండు మిరపకాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఇలా తెచ్చుకొని మనం నిల్వ పచ్చడి చేసుకొని సంవత్సరం పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. టిఫిన్లో, అన్నంలో, దేనిలో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.